సార్ మరొక అంశం, చైనా తైవాన్ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తుందని అమెరికా రక్షణ మంత్రి చేసిన ఆరోపణ. దీనిపై చైనా ఎలా స్పందించాల్సిన అవసరం ఉంది? ఇదే జరిగితే పరిస్థితి ఏంటి? ఎస్ అండి, నిన్న అదే సింగపూర్లో జరిగిన సెక్యూరిటీ డైలాగ్ అంటారు, రక్షణ డిస్కషన్స్. దాని పేరు షాంగ్రీలా డైలాగ్. ఈ డైలాగ్లో ప్రపంచంలోని 100 దేశాల పైగా ముఖ్యమైన అన్ని దేశాలు ఇంక్లూడ్ నాటో, అమెరికా, చైనా, ఇండియా, అన్ని దేశాల రక్షణకు సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉంటారండి. నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ పెద్ద బాంబు పేల్చారు. అదేంటంటే తైవాన్ని చైనా ఆక్యుపై చేయబోతుంది, వీ హ్యావ్ ది క్రెడిబుల్ రిపోర్ట్స్ అని ఉన్నాయి. అంటే చైనా బలవంతంగా తైవాన్ ఆక్యుపై చేయబోతుంది, వీ హ్యావ్ ది క్రెడిబుల్ రిపోర్ట్స్ అని ఒక బాంబ్ షెల్ పేల్చి రెండోది ఇంకోటి చెప్పారు. ఇలా జరిగితే వీఆర్ హియర్, అమెరికా అనేది ఇక్కడ ఉంది, దాని రక్షణకి ఎట్టి పరిస్థితుల్లో కుదరం. ఏషియా పసిఫిక్లో భద్రతని, ఇప్పుడు డిఫెన్స్ ఈ బ్యాలెన్స్ని ఏదైనా సమతుల్యత దెబ్బతీస్తే మాత్రం చైనాని చూస్తూ మేము ఊరుకోమని బాంబ్ షెల్ పేల్చి వెంటనే చైనా కూడా ఇదంతా మమ్మల్ని ఆరోపణ చేయడానికి, ఇలాంటిది మేమేమి చేయడం లేదు, అయినా తైవాన్ విషయంలో అది ఇన్వాల్వ్ అవ్వడానికి ఏమీ లేదు, అమెరికాకి ఎందుకు ఉంటుంది, అది మాలో భాగం, వన్ చైనా పాలసీ ఇది అని ఈ చైనా చెప్పింది. ఇది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఆన్ ది స్కీన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రపంచ యవనిక మీద చైనా అమెరికాలు అనేవి పోట్లాడుకుంటున్నాయి, ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాయి, అందులో తిరుగులేదు. ఇప్పుడేంటి, చైనాలో ఆల్మోస్ట్ సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది, ఎకనామీ డిస్టర్బ్ అయిపోయింది టారిఫ్స్ వల్ల. అక్కడ తిరుగుబాట్లు జరుగుతున్నాయి. ప్రజలు ఇప్పుడు తియాన్మాన్ స్క్వేర్ 1989 తర్వాత ఆ స్థాయిలో తిరుగుబాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు జీ జిన్పింగ్, సిపిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కూడా తట్టుకోలేని విధంగా ఉన్నాయి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఎందుకంటే తియాన్మాన్ స్క్వేర్ 1989లో, ఇప్పుడు 1962లో కల్చరల్ రెవల్యూషన్ ఫెయిల్ అవుతే సుమారు 2-3 కోట్ల మంది ప్రజలు చనిపోతే దాన్ని డైవర్ట్ చేయడానికి అప్పుడున్న మావో భారతదేశం మీద అటాక్ చేశాడు 1962లో. అదేవిధంగా ఇప్పుడు చైనా పీపుల్ని డైవర్ట్ చేసి దేశభక్తిని అలా రగిలించినట్టు ఏదైనా చేయాలి కదా, అది చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా చేసే తంత్రాలే. కాబట్టి తైవాన్ని అటాక్ చేయడంలో ఇప్పుడు అమెరికా చెప్పింది నిజమని చెప్పొచ్చు. చైనా కూడా చుట్టూరు మోహరించుంది. ఆ తైవాన్ స్ట్రైటు ఫిలిప్పైన్స్తో గొడవలు ఆడుతూనే ఉంది, ఎక్కడికక్కడ మోహరించింది. అది అటాక్ చేయాలంటే కొన్ని గంటల్లో నిర్ణయం తీసుకుని వీళ్ళు అటాక్ చేసేస్తుంది. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే తైవాన్ని అటాక్ చేస్తే అమెరికా వస్తుందా? ఎస్, అమెరికా రక్షణకు వస్తుంది. ఎందుకంటే తైవాన్ అది ఆక్యుపై చేసిందంటే వెంటనే టార్గెట్ అక్కడ ఉన్న దక్షిణ కొరియా, జపాన్ అనే మిత్ర దేశాలకు ప్రాబ్లం అవుతుంది వాళ్ళ సెక్యూరిటీ. కాబట్టి ఈ ఇండియా ఇప్పుడు అమెరికా ఎంటర్ అవుతుంది. ఒకవేళ చైనా వెళ్ళి తైవాన్ని ఆక్యుపై చేస్తే అమెరికా చూడనట్టు వదిలేదు. ఎందుకంటే ట్రంప్ గారు బిజినెస్ చూస్తారు, డబ్బులు లాస్ అని పక్కన ఉన్నారనుకోండి, ఇంకా అమెరికా ఆధిపత్యం లేనట్టే అయిపోయింది. భారత వైఖరి ఏ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇదే జరిగితే? భారత్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా కూడా ఈ సౌత్ పసిఫిక్ సీ, ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో సుమారు ప్రపంచ వాణిజ్యంలో 30% దాకా జరిగింది. అది మనకి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దక్షిణ కొరియాతో, జపాన్తో అక్కడ ట్రేడ్ మనకు జరుగుతుంది, మనకు కూడా కొన్ని ఎక్కువ ట్రేడ్ జరుగుతుంది. అక్కడ ఏదైనా చైనా ఆక్యుపై చేస్తే మన భద్రతకి చాలా పెద్ద ముప్పు, ఎందుకంటే అది ఇండో పసిఫిక్. అందుకనే భారత యుద్ధ విమానాలు కూడా అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఫిలిప్పైన్స్ తను రక్షించుకోవడానికి కావాల్సిన బ్రహ్మోస్ మిసైల్ని $700 మిలియన్ కొన్ని 100 బ్రహ్మోస్ మిసైల్ ఫిలిప్పైన్స్కి ఇచ్చాం, రక్షింపు చేసుకుంటుంది. తైవాన్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడ జపాన్ స్ట్రైట్ ఉంటుంది, జపాన్తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ ఇండియా. దాని సెక్యూరిటీ అది కూడా క్వాడ్లో ఉంది. క్వాడ్ అనే 4 చతుర్ముఖ గ్రూపులో అది జపాన్ ఉంది అక్కడ. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ పసిఫిక్ సీలో ఇండియా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చింది ఇప్పటికే. సౌత్ పసిఫిక్ సీలో మాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, చైనా చేసే తప్పు, తైవాన్ ఆక్యుపై చేసుకోకూడదు, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదు, చైనా నువ్వు గౌరవించి అంతర్జాతీయ చట్టాలు కానీ ఇండియా ఎప్పుడూ చెప్తుందండి. కాబట్టి అక్కడ ఆక్యుపై చేసుకుంటే ఇండియా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అమెరికాకి ప్రత్యక్షంగా పరోక్షంగా మనం సహాయం చేస్తాం ఆ దేశాలకు కూడా. ఇదనమాట. ఒకవేళ చైనా వెళ్ళి తైవాన్ ఆక్యుపై చేసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది. అంతేనా, లేకపోతే మిగతా దేశాలకు కూడా దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందండి? మిగతా దేశాలు కాదు, యాక్చువల్గా ఒక విషయం ఏంటంటే తైవాన్ అనేది చాలా చిన్న దేశం. అక్కడ TSMC అని ఒక చిప్ మేకర్ ఉంటుంది, వరల్డ్స్ లార్జెస్ట్ చిప్ మేకర్ అండి అది. తైవాన్ సిప్ కంపెనీ అనమాట, సెమీ కండక్టర్ కంపెనీ అని. ఈ కంపెనీ తయారు చేసే చిప్సే ప్రపంచవ్యాప్తంగా వెళ్తాయి. ఈ కంపెనీ అనేది ఇప్పుడు చైనా ఆక్యుపై చేసుకున్న కంపెనీ పోయిందనుకోండి. ఎందుకంటే చైనా ఆక్యుపై చేసుకోగానే అక్కడ ఉన్న కంపెనీని వాళ్ళే పేల్చేస్తారు, ఎందుకంటే చైనా దేశంలోకి వెళ్ళనివ్వరు వాళ్ళు. ఆ కంపెనీ ఆగిపోయింది అనుకోండి, ఎక్స్పోర్ట్ ఆగిపోయింది అనుకోండి,
ఇప్పుడు ఉన్న మన టీవీలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, మొబైల్ మొత్తం ఎంత రేటు పెరగాలో అంత రేటు పెరుగుతుంది. అది ఒకటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేసే కెపాసిటీ ఉంది. ఈవెన్ చైనాని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోద్ది ఆ ఒక్క కంపెనీ అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తైవాన్ అండి. అది లాస్ట్ 50 సంవత్సరాలుగా అది పరిశోధనాత్మకంగా నిర్మించుకున్న ఒక కంపెనీ. అంటే ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని టోటల్ని కంట్రోల్ చేసే ఒకే ఒక కంపెనీ తైవాన్ TSMC. ఆ కంపెనీ ఇప్పుడు పోతుందన్నమాట. సో అందుకే చైనా కూడా ఆగుతుంది అని చెప్తారన్నమాట. ఇప్పుడు అమెరికా ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. తైవాన్ని ఆక్యుపై చేయగానే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి అమెరికా చైనా డైరెక్ట్ వార్ అంటే అది ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం. తైవాన్ వెనకాల చైనా, రష్యా ఉంటుంది. ఇప్పుడు తైవాన్ వెనకాల చైనా వెనకాల రష్యా ఉంటే రష్యా తైవాన్తో పాటు ఉత్తర కొరియా వస్తుంది. ఉత్తర కొరియా వెళ్ళి దక్షిణ కొరియా మీద, దక్షిణ కొరియా, జపాను, అమెరికా ఓ పక్షాన ఉంటాయి. సో క్వాడ్ గ్రూప్ వెళ్తుంది. ఇండియా అనేది అక్కడ వరకు న్యూట్రల్ ఉన్నా. సో ఆల్మోస్ట్ వరల్డ్ వార్. అమెరికా చైనా అంటే రెండు ఆర్థిక వ్యవస్థలు, రెండు పెద్ద పెద్ద మిలిటరీలు, అంతే థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అండి. సో తైవాన్ ఆక్యుపేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ థర్డ్ వరల్డ్ వార్ అనమాట. డైరెక్ట్ వార్ వచ్చేసినట్టు అనమాట. సో ఇంకేమైనా థర్డ్ వరల్డ్ వార్ వస్తే అది అణు యుద్ధానికి చైనా సాహసం చేస్తుందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అమెరికా సెక్యూరిటీలో తైవాన్ ఉన్నంత వరకే అమెరికా తైవాన్ని అటాక్ చెయ్యదు. ఎందుకంటే అమెరికా ఇన్వాల్వ్ అవ్వదనుకుంటేనే చైనా అటాక్ చేస్తుంది. అమెరికా తైవాన్ రక్షణకు వచ్చేంత వరకే తైవాన్ని డైరెక్ట్గా చైనా కదపదు. కానీ తైవాన్ ఇక్కడ కమ్యూనిస్ట్ మైండ్ సెట్ కాబట్టి నేను ఈరోజే అటాక్ చేస్తానంటది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటే మోడీ గారు చాలా తెలివిగా యుద్ధ ట్రాప్లోంచి బయటకు వచ్చారు. ఇది వరకు అర్థం అవ్వకుండా క్రిటిసైజ్ చేస్తారు. ఇప్పుడు ఒక దేశం, ఇప్పుడు ఇండియా, చైనాలు అనేవి వచ్చే 30 సంవత్సరాల పాటు ఎటువంటి యుద్ధంలో ఇన్వాల్వ్ కావు. వాళ్ళ పాలసీ అది. ఎందుకు ఇన్వాల్వ్ కావంటే ఇండియా వెళ్ళి యుద్ధంలో ఇన్వాల్వ్ అయిందనుకోండి, ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది? మనం సూపర్ పవర్ అయ్యే అవకాశం కోల్పోతాం. ఏదో యుద్ధం తర్వాత చేసుకోవచ్చు సూపర్ పవర్. మనం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ రక్షించుకుంటూ ఆర్థికంగా ఎదిగిపోవాలి. ఇంకెవడ మన దగ్గరికి రాడు. ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా అనేది చాలా తెలివైంది. మేము ఇప్పుడే రెడీ, మీ అందరినీ ఏదైనా ఓడిచ్చేస్తామని వాళ్ళకు ఒక పాలసీ ఉంటుందన్నమాట. సలామీ స్ట్రైక్స్ అని ఒక కోల్డ్ స్టార్ట్ పాలసీ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆక్యుపై చేస్తారు అంతే. వాళ్ళు యుద్ధం చేయరు. తైవాన్ ఏం చేస్తారు? ఒక 100 యుద్ధ విమానాలు పంపిస్తారు. తైవాన్ ఎగిరితే భయపెడుతూ ఉంటారన్నమాట. ఈ తైవానీ పీపుల్ని సైకలాజికల్గా వాళ్ళు కొట్టేస్తారు. ఇంకా మనం చూడండి, ఒక 5 సంవత్సరాలకు ఇప్పటికీ చూస్తే ప్రతి 2 నెలలకు ఒక్కొక్క యుద్ధ విమానాలు పంపుతూ ఉంటుంది. 10 యుద్ధ విమానాలను తైవాన్ని ఏడిపిస్తూ ఉంటుంది. తైవానీ పీపుల్ డిమోరలైజ్ చేస్తే, వాళ్ళ వైమానిక దళాన్ని అన్నింటిని డిమోరలైజ్ చేస్తే అమెరికాని మెంటల్గా ప్రిపేర్ చేద్దాం, మేము ఆక్యుపై అని. అంతే. అది యుద్ధం అంటే చేయదు. అమెరికా రక్షణ లేదు అంటే తైవాన్ని ఆక్యుపై చేస్తుంది. దానికి ఎంత అండి, కొన్ని గంటల్లో ఆక్యుపై చేస్తుంది. అందుకే అమెరికా ఏం చేస్తే రక్షణకు వచ్చే లోపల ఏం చేస్తాడని ఇప్పుడు పెట్రాయిటిక్ అని, మిసైల్ సిస్టమ్స్ అని చాలా అత్యాధునిక వ్యవస్థలు తైవానికి ఇస్తారన్నమాట. సో ఇంత ఇష్యూలో ఇది జరుగుతూ ఉంటుంది. బట్ ప్రస్తుత తరుణంలో యుద్ధం వచ్చే అవకాశం మాత్రం ఏ విషయంలో కూడా లేదు. అమెరికా లేదంటేనే చైనా వెళ్ళి అటాక్ చేస్తుంది తైవాన్. సో తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని